సంబంధాలు అనేవి ఆ రోజుల్లో 2000 వరకు కూడా ఇంట్లో వాళ్ళని రప్పించి కూర్చోబెడితే మ్యాచ్లు సెటిల్ అయిపోయి మోటాలు చేసుకునేవాళ్ళు. అక్కడే నిద్రాలు కూడా జరిపించి పంపించేవాళ్ళు. అంత ఈజీగా ఉండేది. ఎప్పటి నుంచి నేను నాకు తెలిసింది 1990 నుంచి 2000 వరకు ఆ 10 సంవత్సరాలు. తర్వాత నేను 2000 మొన్న 18 వరకు కూడా చింతపల్లి గౌరవాన్ని పత్రిక నడిపేవాడిని. ఆ పత్రిక ద్వారా ప్రకటన ద్వారా వచ్చేవారు. చాలా ఈజీగా సెటిల్ అయ్యాయి. కానీ 2000 సంవత్సరం నుంచి ఈ వ్యవస్థలో అంటే మనం బంధువర్గాలు అందరూ సెటిల్ చేసుకునే మంచి కార్యక్రమాన్ని బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం చూసి మేము 2007లో కలిపి ఇలాగా చింతపల్లి పత్రిక నిర్వహించడం మొదలుపెట్టారు. 2007 నుంచి 10 సంవత్సరాలు పర్యాయాలు నేను ఎప్పుడు అవకాశం ఇచ్చానంటే మేము ఎవరి దగ్గర పైసా వసూలు చేయకుండా, ఎవరి దగ్గర తీసుకోకుండా ఉచితంగా చేయటం, లంచ్ ఏర్పాటు చేసి చక్కగా పంపించడం మాకు అలవాటు అయింది. ఆ 2007 నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాము. మన కార్యక్రమానికి ఇప్పుడు కూడా బ్రోకర్ రాలేము. ఎవరైనా వచ్చి వెళ్ళిపోండి, మేము తర్వాత మేము కోపడితే మీకు బాధపడద్దు. ఈ బ్రోకర్కి సంబంధించింది కాదు. మాకు ఒక సంబంధం చేసి ₹1 కోటి ఇస్తామన్నా మా టీంలో ఎవరో ఒప్పుకోరు. ఎందుకంటే మాకు ఈ సంబంధాల విషయాల్లో మనీ ట్రాన్స్ఫర్ ఒప్పుకోతున్నారు. అందుకు మేమే ప్రత్యేకంగా మేము కోరేది ఏంటంటే మేము నిజంగా చూస్తాము. ఈ సర్వీసెస్ వినియోగించుకోండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదే టైమ్స్ మీద పేద విద్యార్థులకి 10th క్లాస్లో మెరిట్ పెట్టినటువంటి పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఇచ్చుకోరు ప్రతి సంవత్సరం. ఈ వరదలు వర్షాల వల్ల పిల్లలకి మనం ఇబ్బంది పెట్టింది. ఆ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మేము అంటే ప్రకటించండి. ఈవేళ సక్సెస్ అవుతామో లేదో, వర్షాలు ఉన్నాయి వర్షాలు ఉన్నాయి అనేది నవంబర్ 3వ తారీఖున మళ్ళీ మెగా ఇది ఒక అనౌన్స్మెంట్ అండి. నవంబర్ 3న రాజమండ్రిలో మెగా వివాహ పరిచయ వేదిక పెట్టుబడి. అంటే భారీ ఎత్తినప్పుడు చాలామంది అడుగుతున్నారు, మా అమ్మాయిని తీసుకురమ్మంటే, మా అబ్బాయిని తీసుకురమ్మంటే అని అడుగుతున్నారు. అది కాంటు గ్రామంలో చేసుకుంటున్నారు. అమ్మాయికి అబ్బాయిలు ఇంకా 10 సార్లు గ్రామంలో కూడా చేసుకుంటారు. మనం ఇంకా ఆ కల్చర్లోకి వెళ్ళలేదు. అలాగంటే మొత్తం మాట్లాడతారంటే నేను ఏం చెప్తానంటే పిల్లల్ని తీసుకురావద్దు, పేరెంట్స్ పేరు అని అంటున్నాను. ఆ మెగా వివాహ పరిచయ వేదికకి పిల్లల్ని కూడా తీసుకురండి సాధ్యమైన. ఎందుకంటే అక్కడ మేము ఒకటి ఆ పిల్లలను కవర్ చేయడానికి ఆ నవంబర్ 3వ తారీఖుకి వచ్చేస్తుంది, కార్తీక మాసం వచ్చేస్తుంది. కార్తీక మాసం భోజనాలుగా కన్వర్ట్ చేస్తూ ఆ వేళ మెగా వివాహ పరిచయ వేదిక నవంబర్ 3 నోట్ చేసుకోండి అందరూ. రాయమండ్రిలో కనీవిని అనే రీతిలో మొత్తం పేరెంట్స్ పిల్లలు అందరినీ రప్పించి నిర్వహిస్తాము. దానివల్ల మనకి మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగా గ్రామంలో పాటలు అంటే షాపర్లు కల్చర్ ఉన్నటువంటి వాళ్ళందరూ చేసుకుంటారు. మనం కూడా ఆ సిస్టంలోకి వెళ్దాం. ఓకే, ఏమంటే బయట ఉన్న వాళ్ళు మాట్లాడు